చుట్టూ కొండలు, దట్టమైన పచ్చటి అడవులు, జలపాతాలు ఇవన్నీ కూడా బయ్యారం గ్రామానికి సొంతం. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా కనిపిస్తోంది. గతంలో పార్టీలు చేసిన అభివృద్ధి ఏంటి, కొత్త ప్రభుత్వంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి, గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇలా అన్ని అంశాలపై మా రిపోర్టర్ అనిల్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. చుట్టూ కొండలు, దట్టమైన పచ్చటి అడవులు, జలపాతాలు ఇవన్నీ కూడా బయ్యారం గ్రామానికి సొంతం. బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బయ్యారం గ్రామంకి అయితే రావడం జరిగింది. అయితే ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకతలు తెలుసుకున్నాము. మరి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడి ప్రజలు ఏమి చెప్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా ఈ పంచాయతీ ఫైట్ ద్వారా తెలుసుకుందాం. ఊరి లోపలికి వెళ్తుంటే ఒక పెద్ద ఆయన కనిపించారు. ఆయనతోటి కూడా మాట్లాడదాం. ఏమంటారు ఈ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి డెవలప్మెంట్ ఉందా లేదా అని అడిగి తెలుసుకుందాం. సార్ ఏం పేరు సార్? నా పేరు బందెల కళింగారెడ్డి. కళింగారెడ్డి గారు, మీ ఊరికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఏం చెప్తారు? అభివృద్ధి జరిగిందా, ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయా? అంటే జరగాల్సింది అంటే ఏదో కొండ మీద మనకు అతి కోరికలు అయితే ఎవడు తీర్చలేడు, అది ఎవడి వల్ల కాదు. ప్రస్తుతానికి ప్రజలకు ఉపయోగపడే ఒక సన్నబియ్యం ఒకటి సక్సెస్ఫుల్, 200 ఫ్రీ కరెంట్ ఒకటి, ప్లస్ ఫ్రీ బస్ ఒకటి. కొద్దిగా 30% వ్యతిరేకంగా 70% ఓకే. రైతు ఇంపార్టెంట్ ఏంటంటే 500 రూపాయలు బోనస్ ఇవ్వడం సన్నవాట్లకు, అది చాలా హర్షించదగిన విషయం. ఓ 10 లక్షలు అదేది ఆరోగ్యశ్రీ బీమా. ఇంకా మనకు ఏదైతే తాత్కాలికంగా ఏదైతే కానీ అంతవరకు ఓకే. ఓకే, మరి మీ ఊరికి సంబంధించి మీరు గమనించినంత వరకు రోడ్లకు సంబంధించి రోడ్లు అయితే ఈ మధ్య కాలంలో 90% ఓకే అయినాయి. ఒక 10-15% కొద్ది ఆగిపోయినాయి. ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఓకే అని అంటే కట్టడం జరిగింది. అంతకుముందు ఎలా ఉండేది అంటే? అంతకుముందు అంటే ఇది ఎస్టీ ఏరియా, అంతా ఎస్టీ వాళ్ళు గెలుస్తుంది. జనరల్ అయితే కొద్దిగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం గ్రామ పంచాయతీ బిల్స్ రాక కొద్దిగా ఇబ్బంది అనిపించేది. ఓకే, మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి. ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ తాత్కాలిక సమస్యలు పరిష్కరించడమే. ఈ డ్రైనేజీలు అయితేంది, కరెంట్లు అయితేంది, ఇంకా అంతకంటే చేసేది ఏముండదు. నేను కూడా ప్రజెంట్గా ఒక వార్డు నిలబడుతున్నా, 13వ వార్డు. ప్రస్తుతం నేను బయ్యారం గ్రామం లోపలికైతే రావడం జరిగింది. అయితే ఈ బయ్యారం గ్రామానికి ఇటు అడవికి సంబంధించి కావచ్చు, దట్టమైన అడవులు కావచ్చు, పచ్చని అడవులు కావచ్చు, లేదా జలపాతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైతే మరొక ప్రత్యేకం ఉంది. ఈ గ్రామానికి ఒక చరిత్ర కూడా ఉందని చెప్పాలి. ఈ బయ్యారానికి సంబంధించి బయ్యారం చెరువు అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఎత్తిపోతల పథకం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 250 సంవత్సరాలు అంటే దక్షిణ భారతదేశంలో 250 సంవత్సరాలు ఏలినటువంటి కాకతీయులు కూడా ఇక్కడ నివసించినట్లుగా కూడా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ గ్రామానికి ఇంత ప్రత్యేకత వచ్చింది, ఇంత చరిత్ర కలిగిన గ్రామంగా కూడా నిలిచింది. మరి పబ్లిక్తో మాట్లాడదాం, అంటే ఈ గ్రామ ప్రజలతోటి కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటనేది తెలుసుకుందాము. లోపలికైతే వెళ్దాము. ఊరి లోపలికి వెళ్తుంటే దుకాణం దగ్గర పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. ఆయనతోటి కూడా మాట్లాడదాము. ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మరి అభివృద్ధి జరిగిందా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఏం పేరు? సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి గారు, మీరు ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే చూసారు. ఈ గ్రామానికి సంబంధించి బయ్యారానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగిన ఊరికి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చినాయి. మరి మీరు చూసినంత వరకు ఊరు బాగా అభివృద్ధి జరిగిందా, ఏం చెప్తారు? ఇది వరకు అభివృద్ధి జరిగింది. ఓకే, ఇప్పుడు అంతగానో లేదు. ఓకే, అంటే ఇది వరకు అంటే ఎప్పుడు? గతంలో ఇప్పుడు గతం పార్టీలు మంచి ఒక్కళ్ళే ఎన్నికయ్యి ఆ పార్టీలల్లో కొంచెం చెప్తే విన్నారు, ఒక్కడు చెప్తే విన్నారు. మీరు చూసినంత వరకు ఎలాంటి సమస్యలు మీరు ఎక్కువగా గమనించారు? అంటే రోడ్ల విషయాలు కావచ్చు, నాలాలకు సంబంధించి, మురికి కాలాలకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయా, బాగానే జరిగాయా? ఉన్నాయి.
మరి ఇప్పుడు మరి కాలువల గురించి మెయింటెనెన్స్ ఏది సరిగ్గా లేదు. మళ్ళీ ఆయన కొంచెం రోడ్లు మంచిగానే ఉన్నాయి కానీ చేస్తాను. ఇక వాళ్ళు పాత సర్పంచ్ అంటే ఈ మధ్య టీఆర్ఎస్ వచ్చింది, గది చేయలే. అంతకుముందు మంచిగానే చేసారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఊరి సమస్యలు ఏమైనా ఉన్నాయో అని అడిగి తెలుసుకుందాము. ఏం పేరే? సమస్యలే అండి, ఆ? సమస్యలే అందరూ అయినాయి కానీ ఆగిపోయినాయి. ఆ, 1000 రోడ్లు 6 రోడ్లు ఆగిపోయింది. ఆగిపోయింది. సగం పోసి ఆగినాయి. ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? ఈ 2 నెలలు అయిపోయి ఆ, 2 సంవత్సరాలు అవునా? ఇంకా ఈ డ్రైనేజ్ గా కాలువలకు సంబంధించి రోడ్డు పడితే కదా డ్రైనేజ్ వచ్చేది. అంతేగా. ఆ, కరెంట్ పరిస్థితి, నీటి కరెంట్ అయితే అసలే లేదు. పాత సర్పంచ్ మరి ఏం చేయలేదా? మరి ఎన్ని చప్పగా మూసుకొని పోయినాయి. అంతేనా? ఆ, ఆ. మరి ఇప్పుడు వచ్చే సర్పంచ్లకు సంబంధించి అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏ రకం అంటే ఇక మరి ఎవరికి వెళ్తారో వాళ్ళు. మనం ఏం సరే, ఎవరు గెలవపోని మన ఊరి సమస్యలు తీర్చే వాళ్ళు కావాలి కదా. అదే రిజల్ట్ కావాలి కానీ మరి వాళ్ళు ఎవరికి వెళ్తారో గెలిచినప్పుడు సంగతి. అంతేనా? అంతేగా. ఇప్పుడు గెలవదు ఏం చెప్తానండి వాళ్ళకు. అంతేగా. ఏం పేరే? నా పేరు దాసంకర్ అండి. అన్న, మీరు చూసినంత వరకు మీ ఊరికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయిగా, ఏమన్నా అభివృద్ధి జరిగిందా? జరగాల్సిన 3 పార్టీలు చేసినాయి ఇక్కడ బయానాల. టీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, ఎమ్మెల్యే పార్టీ చేసింది. ఎమ్మెల్యే పార్టీ ఉన్నప్పుడు చేసిన పనులు ఏ పార్టీకి కాలే. అది ఉన్నప్పుడు అన్ని పనులు అయినాయి. మంచిళ్ళు కానీ లైట్లు అన్ని వచ్చాయి కానీ పోయి ఏం సంగతి లైట్ పెట్టానా డబ్బులు లేవంటారు, ఏదో పని చేయని డబ్బులు అంటారు. అసలు నీళ్ళు రేతులు వెళ్తాను నీళ్ళు రేతురి కూల్చాను అంత పోయినాక అర్థమవుతుంది అక్కడ. అది మన భయం అంతే. మాకు కావాల్సింది మంచి ఇల్లు, కరెంటు, రోడ్లు. మేజర్ రోడ్డు మీరు చూడండి ఎట్టుంది, మేజర్ రోడ్డు చూడండి. ఆ రోడ్డు దిగబడి వానకాలం. ఆయన కూడా ఉన్నాడు, ఆయనతోటి మాట్లాడదాం. అంటే రోజు గ్రామం సంబంధించి అన్ని తిరుగుతుంటాడు కాబట్టి ఈయన రుక్షా తోలుతాడంట. మరి ఆయన ఏం చెప్తాడో తెలుసుకుందాము. పెద్దాయన, మీరు చెప్పండి, ముఖ్యంగా గ్రామానికి సంబంధించి మీరు చాలా చూసి ఉంటారు. రిక్షా తోలుతున్నారంటే ఖచ్చితంగా గ్రామం మొత్తం తెలిసే ఉంటది. మీరు ఏం చెప్తారు, ఎలా ఉంటది? మేము దొక్కిన కాడి నుంచి అయితే ఒకప్పుడు మట్టి రోడ్లు అయినాయి. మట్టి రోడ్లు పోయినాక ఇప్పుడు ఇవి వచ్చినాయి. ఇవి కూడా అక్కడక్కడ ఖరాబ్ అయిపోయినాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఇలాంటి పరిస్థితి? ఇప్పుడు దాదాపుగా బాగానే అవుతుంది. 6 నెలలు చిల్లర 2 సంవత్సరాల దాకా అయితేనే ఉంటాను. ఇప్పుడు అక్కడక్కడ పోతుంటే రోడ్డుకి పోతుంటే ఎట్లుండేది అంటే గుంతలు అన్ని గుంటలే పడ్డాయి. మరి మీరు నడిపేటప్పుడు మీకు ఇబ్బంది ఏం కలిగేది కదా? ఈ ఎన్నికల్లో అన్నా మరి ఈ మార్పులు కోరుకోవాలంటే వచ్చే వ్యక్తి అలా ఉండాలి. కోరుకోవాలంటే ఏముందండి, మాకు కొద్ది గొప్ప ఏమన్నా లోన్స్ ఇస్తే ఈ పోయితే కొద్ది గొప్ప లోన్స్ ఇస్తే దానికి మోటార్ ఫిట్ చేసుకుంటాం. అయితే 2 సంవత్సరాలు అయింది ఖరాబ్ అయ్యి. ఆ రోడ్డు బాగానే డ్యామేజ్ అయినాయి, ఇదిగా ఉన్నాయి, చాలా ఇదిగా ఉంది. కొద్దిగా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. లైట్లు కూడా అసలు కూడా బిల్కుల్ ఇదిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ లేడు కాబట్టి దానివల్ల లైట్లు కూడా బిల్లులు లాగా ఇదే ఆగిపోయినాయి. ఎప్పటి నుంచి రోడ్డు సమస్యలు? ఈ 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు పట్టించుకోవటం లేదు. చెప్తారు ఆ చెరువు ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు, కానీ ఈ ప్రాజెక్టు గురించి అయితే ఎవరు ఇది కావటం లేదు. సరే ఇప్పుడు ఏమైనా వస్తుందా అనుకుంటే ఇక పార్టీ సర్పంచ్ కి సంబంధించి ఎవరు వస్తే బాగుంటది అని అనుకుంటున్నా, అంటే ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటది అనుకుంటున్నాను? ఇక పనులు కావాలంటే కాంగ్రెస్ కింద రావాలనేది కొద్దిగా అధికారాలు ఉంది కాబట్టి పనులు కావాలంటే అదే ఉండాలి. మీ ఊర్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మీ గ్రామానికి సంబంధించి అంటే బయ్యారంకి సంబంధించి ఎలా ఉంది అభివృద్ధి? ఏమైనా జరిగిందా, ఇంకేమైనా జరగాల్సి ఉంది? ఇంత ముందు ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా అప్పటి కాంచి వరకు ఇంతవరకు కూడా ఏమి చేసింది కూడా బయ్యారంలో సర్పంచ్ కాదు, ఎవరు ఏమి లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు జనం వేచి చూస్తారు, వీళ్ళు చేస్తారా చేయరా, చేసే పొజిషన్ ఉందా లేదా అనేది జనం తెలుసుకొని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దానికి సందర్భంగా ఏమో మాట్లాడతారంటే జనంలో ఓటు వేయాలా వద్దా, ఆయనకి వేయాలా, ఈయన చేస్తాడా ఆయన చేస్తాడా అనేది సందిగ్ధంలో జనం కొట్టుమిట్లాడతారు. ఏం మార్పు లేదంటే ఎలా ఉన్నాయి సమస్యలు? ఏమేమి సమస్యలు ఎక్కువగా? రోడ్లు అంతే ఉన్నాయి, వాటర్ సమస్య అంతే ఉంది, ఊళ్ళో వీధి లైట్లు అంతే ఉన్నాయి. గ్రామంలో ఎటువంటి సమస్య కూడా ఎవరు ఏమి పార్టీ వాళ్ళు కూడా ఏమి కూడా చేయలేదు. ఎటువంటి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది.
అక్కడే మరి ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అంటే అప్పటి నుంచి కూడా ఎలాంటి మార్పు లేదనంటే ఈసారన్న మార్పులు కోరుకున్న అవకాశం మనకుంది. మార్పులు కోరుకుందాం అనుకుంటున్నాం. మరి ఆయన వచ్చినట్టు చేస్తాడా చేయడా అనేది కూడా మనం కూడా వేసి చూడాలి కదా. అందుకే ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఎవరు మంచి వ్యక్తిగా చేసేటోడు ఉంటాడో వానికే ఓటేద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. అన్న ఏం పేరు అన్న? గణేష్ నా పేరు. అన్న గణేష్ అన్న, ఇప్పుడు మీ ఊరికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లుంది పరిస్థితి? ఈ ఊరు గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఏం డెవలప్మెంట్ ఉందన్న, రోడ్లన్నీ బాగానే లేవు. అక్కడ బల్లబామ గుడి కాడ 2 వీలర్ నుంచి ఒక మనిషి పోతుంటే వెనక మళ్ళీ ఎగిరి పడిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసినాం. రోడ్లు ఏడ బాగున్నాయి అన్న, మొత్తం గుంతలే ఉంది. మొత్తం హాస్పిటల్ ముందు, గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం గుంతలే. ఆ మూల టర్నింగ్ పెత్తలగడ్డ మీద రోడ్డు పోయి మొత్తం గుంతలు ఉంది. ఏం డెవలప్మెంట్ ఉందన్న? ఎవరు గెలిచినా వాళ్ళు మమ్మ అనిపించుకోవడం, వాళ్ళ కమిషన్ వాళ్ళు దుబ్బుకోవడం. మరి ఇప్పుడు సర్పంచ్, పాత సర్పంచ్ ఏం చేసింది? ఇక సాత సర్పంచ్ ఏం చేస్తాడన్నా? ఎవరికి వాళ్ళే, ఎవరు గెలిచినా అంతే ఉంటది. అంతేనా? మరి ఇప్పుడు కొత్తగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, మీ ఊరికి సంబంధించి ఏం చెప్తారు? మరి మీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటది అనుకుంటారు? ఏముందన్న, ఎలక్షన్ లో డబ్బులు పంచకుండా ఏ వ్యక్తి అయితే నీతి నిజాయితీ గెలుస్తాడో అతనే ఊరిని బాగు చేయగలుగుతాడు. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, ఊరు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అభివృద్ధి జరిగిందా? ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయా? అంటే రోడ్లు కావచ్చు, నాళాలు కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా? ఎక్కడి ఏజెన్సీ ప్రాంతంలో ఏమున్నాయని అంతేనా? ఏమీ లేవు. గెలుచుడు పోవుడు తప్ప మళ్ళా రెండో రోజు వచ్చి చూపించేది లేదు, చేసేది లేదు, ఒకళ్ళని కలిసేది లేదు. సర్పంచులు మీరు ఎప్పుడు అడగలేదా మరి? ఏం సర్పంచ్ని అడిగితే నేను 10 లక్షలు పెట్టినా, ఆ 10 లక్షలు బుడ పెట్టుకోవడానికే నాకు సరిపోతుంది, ఇంకా మీకేం చేయను నేనని వాళ్ళు అంటారు. ఇప్పుడు వేసిన క్యాండిడేట్లు కూడా ఎవ్వరు మామూలు వాళ్ళే. మామూలు వాళ్ళు ఉండి ఎమ్మటి పెత్తందారులు ఉండి పెట్టుబడి పెట్టి వాళ్ళు గెలిపించుకొని వీళ్ళు నామకే ఆస్తి డమ్మీరు. మళ్ళీ రెండోది కూడా ఇప్పుడు అవగాహన లేని పిల్లలు, ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా అవగాహన లేని వాళ్ళు. మొత్తం అసలు ఊరు సమస్యలు ఇవన్నీ ఏమీ తెలియదు వాళ్ళకి. మరి ఇప్పుడు వచ్చే వ్యక్తి కనీసం ఇవన్నీ చేయడం కోసం అన్న ప్రయత్నిస్తే బాగుంటుందని చెప్తారా? ఏం చెప్తారు? ఇప్పుడు చేసే వ్యక్తి, వచ్చే వ్యక్తి చేతనన్నా కూడా పక్కోళ్ళు చేయనియరు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి గెలిపించుకుంటానికి కూడా ఇప్పుడు ఒక 5-6 ఉంటారు దానికి. తలా ఒక 5 లక్షలు, తలా 4 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి గెలిపించుకుంటానికి. గెలిపించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? రేపు అభివృద్ధి జరుగుతున్నప్పుడు దానికి కమిషను అదో ఇదో వాళ్ళు నొక్కుతారు. ఇది గెలిచిన పావుల బేడో ఈమెకి ఇస్తారు, అంత తప్ప రెండోది అభివృద్ధి అన్నది నేను చిన్నప్పటి కాంచి 66లో పుట్టినా అయ్యాడి కాంచి ఎట్టుందో ఇవాళ కూడా ఎట్టినా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ లీడర్ అయినా సరే పబ్లిక్తో మింగిల్ అయ్యే పర్సన్ ఉండాలి. అంటే కలిసిపోయి ఆప్యాయంగా పిలిచి ఏ ఇంట్లో అయినా చొరబడి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ అయితే దీనికైతే సూటబుల్ అండి. ఎందుకంటే స్థానికంగా అందరూ వచ్చేసి అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అయితే సామాన్యుడు లోకల్గా ఉండి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలిచి వాళ్ళ రిసీవింగ్ అందుకుంటే బాగుంటుందండి. అలాంటి పర్సన్స్ అయితే బాగుంటుంది.